మరి ఆ అన్నకి నివాళులు అర్పించవలసిందిగా మన యానాది నాయకులు మరి వైసీపీ నాయకులైనటువంటి ఎందేటి వెంకట సుబ్బయ్య గారిని మరి ఆయనకి నివాళులు అర్పించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. జోహార్ సీనన్న, అమర్ రహే సీనన్న, అమర్ రహే సీనన్న. అన్న గురించి రెండు మాటలు మాట్లాడుతున్నాను. అన్న పొదు భాష చెప్పగా యానాది జాతి ఆణుమతి అని చెప్పారు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. గతం దాదాపుగా 77 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు ఏ యానాది కులం సంబంధించినటువంటి వ్యక్తి కూడా అందరూ కోటాను కోట్లు సంపాదించారు, వేల కోట్లు డబ్బులు అయితే ఉన్నాయి, కానీ మనసు అయితే చాలా తక్కువ మందికి ఉంది. ఆ తక్కువ మందిలో ఉన్నటువంటి వ్యక్తి సీనన్న. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనం ఇవాళ రోజున హక్కులను పొంది, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనం ఇవాళ రోజున నేను ఒక జాబ్ సంపాదించాను, నేను ఉద్యోగం సంపాదించాను, అందరిని కలుపుకొని పోతూ మరి జాతికి కూడా ఐకాన్గా నిలుస్తూ మరి మొట్టమొదటిగా మన యానాది కులంలో ఏకైక నాయకుడు మరి అల్లూరి శ్రీనివాస్ అన్నగా మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన మరి మరి భవిష్యత్తులో మరి ఒక మనిషి ఇట్లాంటి మనిషి వస్తారో రారో తెలియదులే, కానీ గతంలో మాత్రం ఇలాంటి మనిషి మనం చూసాం. మరి భవిష్యత్తులో చూస్తామో చూడలేదు మనకు తెలియదు, కానీ అల్లూరి శ్రీనివాస్ అన్న లేని లోటు ఎవరు కూడా తీర్చలేనటువంటిది. నేనైతే నా మట్టుకు నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, అల్లూరి శ్రీనివాస్ అన్న ఈజ్ ఏ లెజెండ్ యానాది కమ్యూనిటీ, లెజెండ్ ఆఫ్ ద యానాది కమ్యూనిటీ అల్లూరి శ్రీనివాస్. మరి చాలా గొప్ప మనిషి అని చెప్పేసి మరి వెంకట సుబ్బయ్య గారు కితాబునిచ్చారు. థ్యాంక్ యూ సార్, యావత్ జాతి తరపున మీకు. మరి